మన వాడుక భాషలో చూస్తే యేసు క్రీస్తుని నమ్మితే మన జీవితంలో బాధలు రావా, కష్టాలు రావా? మనం ఎలా ఉంటుందంటే మన రోడ్డు అంటే మన దారి రహదారిగా ఉంటుందా, లేకుంటే మనకి ఏ కష్టాలు రావు? ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనేక మంది దైవ సేవకులు దైవ సేవకురాలు ఏమంటున్నారనంటే వారి మాటలు మనం పక్కకు పెడతాం. కానీ ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుని సముఖానికి వస్తే మనకున్న బాధలన్నీ, మనకున్నటువంటి బాధలన్నీ వదిలిపోతాయా? దేవుని సముఖానికి మనం విశ్వసించి ఆయన సన్నిధికి వెళ్తే మనకున్నటువంటి బాధలు, ఇరుకులు, మనం ఏదైతే వేధిస్తున్నాయో అవన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయా? నువ్వు దేవుని దగ్గరికి ఏమి ఆశించి నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు? నీవు దేవుని దగ్గరికి ఏమి ఆశించి ప్రభు దగ్గరికి వస్తుంటున్నావు? ప్రపంచంలో దేవుని బిడలుగా, దేవుని విశ్వసించేటటువంటి వారుగా ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఎక్కువ శాతం ఏం చేస్తున్నారనంటే నా రోగం పోతే, నన్ను ఆశీర్వదించబడితే, నాకున్న సమస్యలు వెళ్ళిపోతే నేను నమ్ముతానని చెప్పి ఏదేదో మొక్కుబడులు చేసుకొని దేవుని సముఖానికి వస్తుంటుంటారు. కానీ దేవుని దగ్గరికి నీవు ఎలాంటి కండిషన్లు పెట్టి దేవుని దగ్గరికి వస్తున్నావు? దేవుడి దగ్గరికి నీవు వస్తున్నప్పుడు, నిన్ను కలగజేసినప్పుడు, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే, జగతి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఫలానా తల్లి గర్భంలో, ఫలానా ప్రాంతంలో, ఫలానా సమయంలో నీవు జనించాలని చెప్పి దేవుని ప్రణాళిక చేసుకొని సిద్ధపాటు చేసి ముందుకు నడిపిస్తే నీకు ఆయుష్ నుంచి, నీకు భౌతికమైనటువంటి శరీరాన్ని నుంచి, జ్ఞానాన్ని నుంచి అందించి ముందు పెడితే దేవుని దగ్గరికి రావడానికి కండిషన్లు పెట్టి దేవుని దగ్గరికి ఎందుకు రావటము? ఏ రోజైనా భగవంతుడా, యేసయ్యా నన్ను ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చినావయ్యా, నన్ను పుట్టించావు, కలగజేశావు, ఆరోగ్యం ఇచ్చావు, అందాన్ని ఇచ్చావు, చదువునిచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు అని చెప్పి ఏ రోజైనా సరే ప్రభుని కొనియాడినటువంటి దినాలు, దాఖలాలు మన దగ్గర ఉన్నాయా? మనం ఎప్పుడు కూడా దేవుని సముఖానికి వస్తున్నప్పుడు షరతులతోనే దేవుని దగ్గరికి అనేకులు వస్తారు. కానీ అనేకులు నడిచినటువంటి మార్గములో మనము నడిస్తే ఇప్పటికీ ప్రభుని విశ్వసించి కూడా కొన్ని వారాలు వస్తారు, రాకపోతారు. ఏదైనా మనం అంటే నా జీవితంలో అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి దేవుని మీదనే షరతులతోనూ దేవుని విశ్వసిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని దగ్గరికి వస్తే కష్టాలు ఉండవా? ఒక భక్తుడు ఏమంటాడంటే, నీవు క్రైస్తవునిగా జీవించటము నీ మార్గము పూల మార్గము కాదు, నీ మార్గము ముళ్ళ మార్గము అని అంటాడు. మరి ఈ మాట చెప్తానని దేవుని విశ్వసిస్తారా? మరి ఊరికేనే పరలోకం ఇస్తాడా ఏంటి? ఊరికేనే అప్పడంగా నీ కోసం పరలోక పట్టణములో యుగ యుగములు నివసించడానికి నీకు నాకు వెల చెల్లించకపోతే ఈ లోకములో నీ దగ్గరికి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు రావాలంటే కష్టపడకుండా ఊరికినే ప్రభు ఇస్తాడా? ఊరికినే ఇస్తాడా? ఒకవేళ ఈ దినము కొన్ని మాటలు ఈ దినము చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చెప్తాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి 17 దాకా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు
మీరు దాస్యపు ఆత్మను పొందలేరు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. చెప్పండి, చదవండి. 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని నమ్మితే మనకి ఏ కష్టాలు రావు అని చెప్తుంటుంటారు, కానీ మనం బ్రతికేది ఎక్కడా? పరలోకంలోనా, భూలోకంలోనా? చాలా మంది అయ్యా దేవుని నమ్ము, దేవుని విశ్వసించు, నీ జీవితంలో గొప్ప కార్యం అంటే నువ్వు చేసినటువంటి భక్తి వలన, నువ్వు చేసినటువంటి ప్రార్థన వలన, నీవు దేవునిపై ఉంచినటువంటి విశ్వాసము వలన మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలని, బాధలని దేవుడు దూరపరచడానికి సిద్ధపడతాడు. మనం ఎంత ఎక్కువగా దేవుని సముఖంలో గడుపుతూ ఉంటుంటామో మన దగ్గరికి వస్తున్నటువంటి సాతాను బంధకాలు, అపవాది యొక్క అనేకమైనటువంటి అడ్డుబండలన్నిటిని కూడా మన ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని మహిమాను పరచాల్సింది పోయి ముందుగానే లీస్ట్ ఆయన దగ్గర ముందు పెట్టేసేస్తాం. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే దేవుని మహిమపరచము, దేవుని ఘనపరచము, దేవుని స్తుతించము, దేవునితో సహవాసము చేయం. కానీ వెళుతూ వెళ్ళగానే ఎలా చెప్తుంటామంటే, షాప్లో పోతే కిరాణా కొట్టు సామాన్కి వెళ్ళినట్టయితే లీస్ట్ ఏ విధంగా అయితే రాసుకొని వెళ్తామో, ఏ విధముగా కొట్టి యజమానికి అయ్యా ఈ సామాన్లన్నీ నాకు అని చెప్పి ఏ విధంగా అయితే మనం స్లిప్ ఇస్తామో, ఆ విధముగా మన ప్రార్థన పూర్వకముగా మన లిస్ట్ అంతా ప్రభువుకు చెప్తుంటుంటాం. అది మంచి పని అంటారా? దేవుని మహిమపరచడం లేదు, దేవుని కనపరచడం లేదు. ఒకవేళ దేవుడు ఒక మాట అడిగితే, బాబు నీవేమైనా నా దగ్గర దాచిపెట్టుకున్నావా, నేను ఎందుకు ఇవ్వాలి అని ఒకవేళ అడుగుతా, అప్పుడు మన ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? నువ్వు నాతో సహవాసం చేయలేదు, నాతో దోస్తాని చేయలేదు, నన్ను మహిమపరచలేదు, నన్ను కీర్తించలేదు, నన్ను కొనియాడలేదు, కానీ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ నాకు ఇవ్వమని నీవు ఎలా అడుగుదువు అని ఒకవేళ ప్రభు అడిగితే ఏమంటాం? ఒకసారి మనం అడగండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఎందరైతే దేవుని నామాన్ని మనం విశ్వసిస్తామో, ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి ఆ మాటలలో చూస్తే ఆయన వారసులం, ఆయన పిల్లలం. వీళ్ళెవరు కాదని, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అని చెప్పబడ్డాం. కానీ మనలో ఉన్నటువంటి భయాలు ఏంటంటే, దేవుని విశ్వసిస్తే, నమ్మితే, ప్రార్థిస్తే, ప్రతి వారము మందిరములో గడిపితే, అన్ని విషయాల్లో కొనసాగితే నీ జీవితంలోకి ఏ కష్టాలు రావా? క్రైస్తవులకి ఏ కష్టాలు రావా? క్రైస్తవులకి ఏ బాధలు రావా? క్రైస్తవులకు చాలా కష్టాలు వస్తాయి, క్రైస్తవులకే వస్తాయి. లోకములో ఉన్నటువంటి వారు ఏంటంటే వాని సంబంధులు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు. మనం వాని యుద్ధ నుంచి బయటికి వెళ్ళాము కనుక, ఒకవేళ మనం వాని ఒడిలోకి, వాని జోలికి, వాని ఆవరణంలోకి వెళితే మొదట అటాక్ చేసేది మనల్ని. అది మాత్రమే కాదు, కానీ దేవునికి ఇష్టానుసరమైనటువంటి బ్రతకక దేవునికి ప్రతిరోజు
చేయవలసినవి చేయక చేయకూడనివి చేసి దేవునికి విరోధముగా దేవుని ఆవరణము నుండి వదిలి అపవాది ఆవరణములోకి మనం అడుగు పెడితే వాడు మన దగ్గరికి రాడా? ప్రార్థించిన విషయం మానేయండి. ఆలోచించడం కానీ నీవు చేసే ప్రతి నీ పనులు, నీవు చేసేటటువంటి ఆలోచనలు, ప్రార్థనలు, నీ నడవడులు, నీ చూపు, నీ సమస్తము ఒకవేళ దానికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతే వాడు వెంటనే మన హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. అందుకే మనం చాలా మంది అనుకుంటుంటాం, కానీ దేవుని నమ్మితే నీ దగ్గరికి ఎలాంటి కష్టాలు వచ్చినా దాని నుంచి విడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనం దగ్గరికి ఎలా షరతులతో ప్రభు దగ్గరికి వస్తున్నామంటే, నువ్వు షరతులతో ప్రభు దగ్గరికి వస్తే కొంచెం ప్రభు నువ్వు అడిగిన వెంటనే చేయొచ్చు, చేయకపోవచ్చు. దేవుని నమ్మగానే ఆయన బిడ్డలు అని చెప్పి ఆయన ఒక ముద్రేసేస్తాడట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో సంచకరువుగా, చూడండి, ఎప్పుడైతే దేవుని బిడ్డలు, దేవుడే యేసు ప్రభువే నా దేవుడని ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మనకు ఒక స్టాంప్ వేసారట. ఏంటి ఆ స్టాంప్ అంటే, ఆయన పిల్లలము అనేటువంటి ముద్ర వేశాడట. ముద్ర వేయడము కాదు కానీ మంచి చెడులు, ఏది యోగ్యమైనదో, ఏది యోగ్యము కానిదో, ఏది రమ్యమైనదో, మరి ఏది రమ్యము కానిదో అని చెప్పి మంచి చెడులు ఆలోచన చేయడానికి మన హృదయంలో పరిశుద్ధాత్మ అనేటువంటి అంటే పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టాడట. కానీ మనం ఎన్నిసార్లు దేవుడు వద్దు వద్దు అని మన ఆత్మ గద్దించడంలో కూడా వెళ్ళకూడని చోట్లకు వెళ్తుంటున్నాం. ఏదైనా దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి మనం వెళ్తుంటున్నప్పుడు మన ఆత్మ, మన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, వద్దు 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 అని. అయినా కూడా మన మనస్సాక్షిని చంపుకొని ఆ కార్యాలు చేయడానికి మనం వెళ్తున్నామంటే దేవుని ఆత్మని బాధపరిచినటువంటి వారము మనము కాదా? ఒకవేళ దేవుని విశ్వసిస్తే మనకి ఎలాంటి మన రిస్ట్రిక్షన్ అంటే ఎలాంటి ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని నడిపిస్తాడో ఒక 3 లేదా 4 మాటలు చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనములో మొదటిగా, నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించును గాక. నీవెందుకు తొలిపోతుంటున్నావంటే నీ మనసు నిలకడలేదు, నీ యొక్క హృదయం నిలకడలేదు, నీ ప్రార్థన నిలకడలేదు, నీ ఆరోగ్యం సరిగా లేదు అని ఒకవేళ నీవు పలుమార్లు దేవుని సముఖంలో నీవు కొట్టుమిట్టాడుతున్నావేమో. దావీదు దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు, అయ్యా, ఈ మాటలు చూస్తే దేవుడు నీ చిత్తానుసారంగా అంటే దేవునికి ఇష్టానుసారముగా ఉండి మనం ప్రార్థన చేస్తేనట సమభూమి గల ప్రాంతం, అంటే సమభూమి గలటువంటి ఆ యొక్క ఎలాంటి గుంతలు లేనటువంటి ప్రాంతము, ఎలాంటి అగాధము లేనటువంటి ప్రాంతము, మనకు అనువైనటువంటి ప్రాంతాలలో దేవుడు మనల్ని నడిపిస్తాడట. అప్పుడు మన కాళ్ళు నడుస్తున్నప్పుడు దొర్లవు, జారిపడవు. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఏమీ కూడా
దేవుడు దూరపరచడానికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన కుటుంబాలలో ఉన్నటువంటి ఏమైనా పర్వాలేదు, అవన్నీ కూడా మన మీదికి వచ్చినప్పుడు ఎలాంటి సాతాను శక్తులు, దయ్యపు ఆత్మలు, మాంత్రిక శక్తులు ఏమి నీ మీదికి రాకుండా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాటన్నిటిని దూరపరిచి నీ పాదములను జారిపడకుండా సమభూమి గల ప్రాంతములో నిలుపుతాడు. మనం ఏం చేస్తాం? ఒకవేళ నీ జీవితము నీవు పొద్దున్న లేస్తే నీ అనుదిన ప్రయాణాలలో దేవుడు నువ్వు నడుస్తుంటుంటే దేవుని కాపుదల లేకపోతే మన ప్రయాణాలు సాఫీగా జరగగలుగుతాయా? ఈ దినాలలో మనం చూస్తే ఉదయము మనకు ఇంట్లో నుంచి బయలుదేరినది మొదలుకొని మనం ఇంటికి చేరేంత వరకు క్షేమముగా చేరుకుంటాం అనేటువంటి ఆ యొక్క విశ్వాసం మన జీవితంలో ఉండగలుగుతుందా? ఏమైపోతామో, ఎక్కడ ఎప్పుడు ఏమైపోతామో. ఒకవేళ నీవు అనుకోవచ్చు, మరి భూమి మీద కావచ్చు, సముద్రం మీద కావచ్చు, అంతరిక్షంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు సేఫ్ ఉందా? ఎక్కడైనా కూడా మనకు భద్రత ఉందా? ఎక్కడ భద్రత? దేవుని కాపుదల లేకపోతే మన జీవితంలో భద్రత లేదు. మనకు దేవుడు ఎప్పుడు మనం దేవుని విశ్వసించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నప్పుడు మనందరికట, మనకు, మన కుటుంబాలకు దేవుడు భద్రతనిచ్చి సమభూమి గల ప్రాంతాలలో మనల్ని నడుపుతాడట. సమభూమి గల ప్రాంతాలలో నడపకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే చాలా చిందరవందరగా ఉంటాయి. శాంతి అస్సలు ఉండదు, సమాధానం అస్సలే ఉండదు, నెమ్మది అస్సలే ఉండదు. ఎప్పుడు చూసినా కూడా నీ ఇంట్లో కానీ, నీ బ్రతుకులో కానీ, జీవితంలో కానీ ఎలా ఉంటాయంటే మన వాడుక భాషలో చూస్తే అన్ని నిండుకున్నాయండి అని అంటారు. మన భాషలో చూస్తే ఏమి లేవండి అని అంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ కొట్లు నిండాలన్నా, నీ ధాన్యపు కొట్లలో నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలన్నా, నీ గిన్నె నిండి పొంగి పారాలన్నా కూడా మనం ఏం చేయాలంటే దేవుని నమ్మటమే కాదు, నమ్మిన తర్వాత ప్రతిరోజు ఆయన మనము ప్రార్థన ద్వారా ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయకపోతే వదిలేసినటువంటి స్నేహితుల దగ్గరికి చాలా రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాతనో, నెల రోజుల తర్వాతనో స్నేహితుల దగ్గరికి వెళ్తే మొదటిగా మనం అడిగేది ఏమడుగుతాం? అరే బాబు బాగున్నావారా, చాలా రోజులైందిరా నేను కలవక అని అంటాం. మరి దేవుడు మనల్ని అడిగాడా? బాబు చాలా రోజులైంది, ఎలా ఉన్నావు బాబు, ఏంది నా దగ్గరికి రాలేదేంటి అని ప్రభు అడగడా? ఒకవేళ రోజు అంతే దేవుడు అడుగుతాడా? రోజు వస్తూనే మనం బాగున్నామని అడుగుతామా? ఎట్లున్నావు బిడ్డ అని అడుగుతామా? ఎప్పుడు అడుగుతాము? చాలా రోజుల తర్వాత, అంటే వారం రోజులకో, 15 రోజులకో, నెల రోజులకో ఎవడైనా మన స్నేహితుడు కలిస్తే ఎట్లున్నావు బిడ్డ, ఎట్లున్నావు నాయన, ఎలా ఉన్నావు బాబు అని అడుగుతాం. మన ప్రార్థన కూడా ప్రభు దగ్గరికి రోజు వెళ్ళకపోతే మనల్ని కూడా ప్రభు అడుగుతాడు, ఏంది బిడ్డ ఆ రోజు రావట్లేదు అని అంటాడు. అందుకనే మన పాదాలు జారుతున్నాయి, మన ఆలోచనలు కూడా తప్పిపోతుంటున్నాయి, మన కుటుంబాలలో శాంతి ఉండలేదు, మనం పట్టిందల్లా బంగారం కావడం లేదు. ఎందుకో తెలుసా? మనం యోచించిన ప్రార్థన, మనం చేసేటటువంటి పనులు అవన్నీ నత్తనడకన నడుస్తున్నాయంటే దేవునితో సహవాసం చాలా తక్కువ ఉంది. రెండవదిగా చూస్తాం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం.
యెషయా గ్రంథము 48:17. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసినటువంటి త్రోవలో. ఏమంటున్నాడు? అయ్యో ఎట్లా పోవాలనో, ఏం చేయాలనో ఏం అర్థం అవుతలేదు. కొన్నిసార్లు మనకు మనమే అంటే లోపల కృంగిపోతుంటాం. అయ్యో ఏం చేయాలి, నేను ఏ తోవ వెళ్ళాలి, ఏ దారి గుండా వెళ్ళాలి? ప్రభు అంటున్నాడు, నీకు ఏదైతే ప్రయోజనకరమైనటువంటిది ఉంటుందో, నీకు ప్రయోజనకరమైనటువంటి తోవనే దారిని నేను చూపిస్తాను తప్ప నీకు నష్టాలు కలిగేటటువంటి దానిని, ఆ దారిని నేను నీ ముందు సిద్ధపరచను అని అంటున్నాను. ఎట్లా నడిపిస్తావో దేవుడా, ఏం చేస్తావో దేవుడా, ఎవరు వస్తారో ప్రభు అని చెప్పి అప్పుడప్పుడు మనం దేవుని సముఖంలో ప్రార్థన చేసి అవిశ్వాసముతో అడుగులు ముందుకెళ్తాం. కానీ ఎప్పుడైనా దేవుని సముఖంలో ఈ ప్రార్థన చేస్తామా? పరలోకపు తండ్రి, మాకు యోగ్యమైనది, లాభసాధకమైనది, ప్రయోజకమైనటువంటి మార్గమునే నువ్వు మాకు ఇస్తావు తప్ప మాకు చెడు దారిని మాకు ఇచ్చేటటువంటి దేవుడు నీవు కావయ్యా. దేవుడు అడుగుతున్నాడు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే మనకి ఏది మంచిదాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. కాకుంటే మనకున్నటువంటి తొందరపాటు ఏంటంటే, ఈరోజు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. జామ చెట్టు కానీ ఇంకా చెట్లు ఏమైనా చాలా చెట్లు ఉంటాయి మన దగ్గర, మన ఆవరణంలో కానీ మనం ఇక్కడ తోటలో కానీ. ఒక చెట్టుకు అనేకమైనటువంటి కాయలు కాస్తాయి, పూలు. ఆ పూత అనేకంగా ఒకేసారి అంతా పూత పడుతుంది. ఈరోజు మిమ్మల్ని వేసే ప్రశ్న బాగా ఆలోచన చేయండి. ఒకేసారి చాలా పూత పడుతుంది. పూత పట్టిన తర్వాత అన్ని పిందెలవుతాయి. పిందెలు కానీ కొంచెం పెద్దగా అవుతాయి. అన్నీ ఒక్కసారి ఎందుకు మక్కాయి? చెప్పండి. కాయలు పూతలు మాత్రం అంతా ఒకేసారి పట్టింది, పిందెలు కూడా అన్నీ ఒకేసారి వచ్చినాయి, పెరిగినాయి, పెద్దగా అయినాయి. అన్నీ ఒకేసారి ఎందుకు మక్కవు, పండవు? మనం ఏమనుకుంటాం తెలుసా? ఏదైతే మొదట పండిందో, మక్కిందో దాన్నే మంచిది అంటాం, మిగతా దాన్ని అంతా చెడ్డది అంటాం. చెడ్డవుతాయా? మరి మొదట మక్కిన దాన్ని మంచిదంటే, తర్వాత మక్కిన దాన్ని చెడ్డదంటే ఎలా? మరి ఏం డిఫరెంట్ ఉంది? దేవుడు ఎప్పుడు ఏది ఎక్కడ చేయాలో ఆయనకు తెలుసు. ఒకేసారి పూతబట్టి కాయగాసినా కూడా దాన్ని పండడానికి దేవుడు ఒక్కొక్క కాయకు, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఫలానికి ఒక సమయం పెట్టాడు. కానీ మనం ఏం చేస్తాం? మనకున్నటువంటి ఆతృత ఎలాంటిది? అన్నీ ఒకేసారి మక్కేసేసేయాలి, పండేసేసేయాలి. అవన్నిటిని తీసుకొని పోయి నేను వ్యాపారం అనుకోవచ్చు, తినాలనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఆలోచన మంచిదంటారా? దేవుడు తగిన కాలం, తగిన సమయం, నీకెప్పుడు ఏది కావాలో నీ జీవితానికి తప్పక మేలైన మార్గాన్ని దేవుడు ఇస్తాడు. ఏ దొరలో నువ్వు నడవాలో, ఏ మార్గము గుండా వెళ్ళాలో, ఏది నీకు ప్రయోజనకరమైందో దాన్నే చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ చెడ్డదాన్ని మాత్రం నీ దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడడు. ఇంకొక మాట చూసుకుందాం. తిమోతి గ్రంథము 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు. ఇది అందరు మీ బైబిల్లో ఉందో ఒకసారి కూడా అండర్లైన్ చేసుకోండి, లేకపోతే దేవుడు మీకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి అక్కడ ప్రభు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తూ ఉంటున్నాడు, బాబు తిమోతి, మన దేవుడు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిని ఇచ్చాడు, కానీ సమస్యలు రాగానే ఒక మూల కూర్చొని ఎందుకు వణుకుతూ బాధపడుతున్నావు? నేను ఎప్పుడైతే ప్రభువును విశ్వసించానో ఆ దినము నాడే నా ముద్ర వేసి నీలో నేను పరిశుద్ధాత్మను సంచకరువుగా ఉంచాను కదా, మరెందుకు నీవు భయపడి గజగజ ఎందుకు వణుకుతున్నావు, భయపడుతున్నావు? ఇంద్రియ నిగ్రహం అంటే ఈ పంచభూతాలు ఏ రకమైనటువంటి భయం నీ దగ్గరికి రాకుండా నేను శక్తిని, ధైర్యం ఇచ్చాను కదా, ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? ఈ దినం ప్రభువుని విశ్వసించిన వాళ్ళు, ప్రభువుని దేవుడిగా నమ్మినటువంటి వారు, ప్రభు మార్గములో నడిచేటటువంటి వారు భయపడొచ్చా? భయపడితే ఎవరికి భయపడాలి? దేవునికి తప్ప ఈ లోకములో వేటికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవునికి భయపడతలేం, కానీ లోకానికి భయపడుతున్నాం. లోకములో నీ వీటికి, నీ దగ్గరికి వస్తున్న సమస్యలను చూసి నువ్వు భయపడుతుంటున్నావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ దేవుడు ఈ సమస్త సృష్టిని చూసి భయపడుతున్నాం, కానీ ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవునికి మాత్రం మనం భయపడటం లేదు. సముద్రం దగ్గరికి వెళ్తే, ఒకవేళ ఎక్కడైనా నడి సముద్రంలోకి వెళ్తే మన గుండెలు జారిపోయినట్టు ఉంటాయి. అయ్యో, ఎక్కడికి నుంచి వచ్చి ఏ శాపం మునుగుతుందో, ఒకవేళ బోట్ మునిగిపోతుందో. రీసెంట్గా బోట్లో మునిగిపోయి ఇంచుమించు 6 మంది 7 మంది చనిపోయారు, ఒక్కరు మాత్రం బ్రతికారు. కాకినాడలో వాళ్ళు అనుకున్నారు. కానీ ఒకవేళ దేవుని నమ్మినటువంటి వాడు నడి సముద్రంలో నిలబడి కూడా భయపడు. ఎందుకు తెలుసా? ఈ సముద్రాన్ని కలుగజేసినటువంటి దేవుడు నా దగ్గరనే ఉన్నాడు, నాకెందుకు భయం? ఉంటే ఈ లోకంలో నీ సాక్షిగా ఉంటా. ఒకవేళ నా ఆయుష్ను తీసేస్తే నీ దగ్గర ఉంటానయ్యా. ఎప్పుడంత గొప్ప నమ్మకం, ధైర్యం ఉంటుందో, నిన్నట సముద్రము కానీ సముద్రము అలలు కానీ నేను ఏమీ చేయలేవు. కానీ మనం ఆ సమస్యను చూసి, బాధను చూసి మనం ఎందుకుంటామంటే తెలుసుకుంటాం. నువ్వు దేవుని, అందుకని అంటున్నాడు ప్రభు, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీకు ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనిచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను నేను నీకు ఇవ్వలే. సమస్యలను చూసి భయపడకు, నీకున్నటువంటి బాధలను చూసి భయపడకు, శరీర బలహీనతలను చూసి భయపడకు. వాస్తవం చెప్పాలంటే ఎందరో శరీర బలహీనతలు ఉన్నటువంటి వారు ప్రభుని విశ్వసించి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మరి చివరకు చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు తనకు కూడా దేవుని ద్వారా తన శరీరములో ఏదో ఒక గాయాన్ని పెట్టాడు. ప్రభా, నన్ను తీసే ప్రభా, ఈ బాధను తీసే ప్రభా అంటే దేవుడు ఒకే ఒక వాడాడు, అన్నాడు, పౌలు, నా కృప నీకుంటే సరిపోదా? ఎందుకయ్యా నువ్వు ఊరికే నన్ను బాగు చేయి అంటున్నావు? నా కృప నీకుంటే సరిపోదా? నేనున్నా కదా, నీకెందుకు అన్నాడు. ఆయన శరీరంలో కలిగిన బాధను బట్టి ఏ రోజు బాధపడలే,
సమస్యను చూసి బాధపడలేదు. ఒకే ఒక వాడు అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే ఇంకా మేలన్నాడు. మరి మనం అలాంటి ధైర్యం కలిగి ఉన్నామా? దేవుడు మొదటిగా చూస్తే ముద్రేశాడు, రెండవదిగా చూస్తే మనకి ఏదైతే కావలసినటువంటి మంచిది, మేలైనది, ప్రయోజనకరమైనటువంటి దారిలో మనల్ని నడిపిస్తానని చెప్తున్నాడు. మూడవదిగా చూస్తే మనకు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిస్తానని చెప్పాడు. కానీ పిరికితనము కలిగినటువంటి సమస్యలను చూసి భయపడేటటువంటి ఆత్మను మాత్రము మనకి ఇవ్వనన్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. హోషేయ రాసినటువంటి గ్రంథము సరే మాట ఇంకొక మాట చూసుకుందాం. దానికంటే ముందు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో. చూడండి, మన కష్టాలు వస్తుంటున్నప్పుడు దేవునిలో గడుపుతుంటుంటే, దేవునికి ప్రార్థన చేస్తే కష్టాలన్నీ ఎక్కడ పోతాయో, ఆ బాధలన్నీ ఎటు పోతాయో తెలియదు. కానీ ఎంత సంతోషంగా ఉంటావో. కానీ ఏం చేస్తాను తెలుసా? కష్టాలు రాగానే ప్రభువు సన్నిధిలో వెతకాల్సింది ప్రభువును వెతకాల్సింది పోయి మనం ఏం చేస్తాం తెలుసా? లోకములో ఉన్న వాటి వైపు మన హృదయము మనం పరిగెత్తుతుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నువ్వెక్కడైతే కోల్పోయినావో, నీవెక్కడైతే అవమానాలు పొందినావో, ఎక్కడైతే నీ బ్రతుకు చిందరవందరగా మారిందో, అక్కడే నీ తలను పైకెత్తుతానని మాట ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పోయిన దగ్గర మనం దోలాడుకోం, కానీ ఈడ ఉడగొట్టుకుంటాం, ఎక్కడో వెళ్ళి ఆడ వెతుకుతాం. నీ నాణాన్ని ఇక్కడ నీవున్న ప్రాంతంలో పోగొట్టుకొని వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వెతుకుతే నువ్వు పోగొట్టుకున్నటువంటి నాణము నీకు దొరకగలుగుతుందా? కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు దేవుడు మనకు అనుమతించినా కూడా, లేదండి ఇక్కడ వ్యాపారం బాగా నడుస్తలేదు, లేదండి ఇక్కడ సేవలు మాకు బాగా జరుగుతలేదు, ఎందుకు అయితే అచ్చ రావటం లేదు, కలిసి రావటం లేదు, ఇక్కడ నేను మానేస్తానని చెప్పి మానేసి వేరే దగ్గరికి వెళ్తాం. నువ్వు పోగొట్టుకుంది ఎక్కడ? నువ్వు అవమానాల పాలు పొందింది ఎక్కడ? నువ్వెక్కడైతే నువ్వు ఎన్నిసార్లు దుఃఖపడ్డావు, ఎన్నిసార్లు నీ తలను దించుకొని అనేకులకుండా ఆ ప్రాంతంలో సంచరించావు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడైతే అవమానాల పాలు పొందినావో అక్కడే నీ తలను పైకెత్తే దేవుడు ఉన్నాడు. నీ విశ్వసిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈరోజు ఇంకొక మాట అడుగుతాను. కాసిన చెట్టుకు రాళ్ళు కొడతారా, కాయం చెట్టుకు రాళ్ళు కొడతారా? కష్టాలు నాకే వస్తున్నాయి పాస్టర్, ఏం చేయాలి? అసలు ఒక్కటి కూడా ఏం బాగుంటలేదు. వాస్తవం, దేవునికి వందనాలు. కష్టాలు మనకే వస్తాయి. కాసిన చెట్టుకే రాళ్ళు కొడతారు, కానీ కాయని చెట్టుకి ఎవడు రాయి కొట్టాడు. దాని మీదకి ఏమంటారు? ఆ చెట్టుని ఏమంటారమ్మా? ఏమంటారు అయ్య గారు? కాయని చెట్టుని ఏమంటారు? ఏమంటారు? ఏమన్నారా? కాస్త చెట్టుకి ఒక బాధ ఉంటుందా, కాయని చెట్టుకి బాధ ఉంటుందా?
మరి ఎందుకు మరి దాన్ని చూసుకుని నా కష్టాలు నాకే వస్తున్నాయి, బాధలు నాకే వస్తున్నాయి అంటే కాసి చెట్టుకు విలువ ఎక్కువ ఉంటుందా, కాయం చెట్టుకు విలువ ఎక్కువ ఉందా? మరి నీ విలువను ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు? కాయం చెట్టుకు 1 సంవత్సరం చూస్తాడు, 2వ సంవత్సరం చూస్తాడు, 3వ సంవత్సరం దాని వేరున గొడ్డలు పెట్టి నరికేసేసి ఎక్కడ అమ్మేస్తా దాన్ని? కట్టె మిషన్ తీసుకుని కాదు దేనికో పని దాన్ని తీసుకెళ్ళిపోతాడు. కాసిన చెట్టు త్వరగా కొట్టేస్తాడా? మరి నాకే వస్తున్నాయి కష్టాలు, నాకే వస్తున్నాయి బాధ. కష్టాలు వచ్చిన కొలది నువ్వు ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాల వైపు వెళ్తున్నావా, లేకుంటే ఆడిని ఆగిపోతున్నావా? ఈ సంవత్సరం 10 కాయలు కాసింది ఒక చెట్టు, వచ్చే సంవత్సరం 10 కాయలే కాస్తుందా? మీరు చెప్పండి, వచ్చేసారి 10 కాయలు కాస్తుందా? అది దినదినము ప్రతి సంవత్సరము దాని కాయలు ఫలాలు ఎదుగుతుంటాయా, తగ్గుతుంటాయా? మరి సమస్యలు వస్తుంటే ఆశీర్వాదాలు ఎక్కువైతుంటాయా, తక్కువైతుంటాయా? నువ్వు ఒక్కదాన్ని పట్టుకొని, వాన్నే పట్టుకొని, దాన్ని పట్టుకొని, ఓ దేవుడా ఇదేనా నా జీవితం, ఇదేనా బ్రతుకు అనుకుంటే ఈ సంవత్సరం 10 కాయలే కాసినాయి దేవా, ఇంత పెరిగినా, ఇంత పెద్ద కొమ్మలు వచ్చినాయి, ఇన్ని ఆకులు ఉన్నాయి ప్రభు అని చెప్పి ఏ రోజైనా చెట్టు దేవుని ప్రశ్నించిందా? వచ్చే ఏటికు నేను విస్తారమైనటువంటి నాకు ఫలాలు ఇస్తావు ప్రభా. అందులో ఒక మాట చూస్తే ఒక చెట్టుకు కొన్ని కోట్ల పూతలు పూస్తారు కాయలు నేయడానికి. ఉదాహరణకు ఒక జామ చెట్టు చూసుకో, లేదంటే ఒక మామిడి చెట్టు చూసుకో, లేదంటే ఒక చింత చెట్టు చూసుకో. చింత చెట్టు దగ్గరికి పోతే, చింత చెట్టు దగ్గరికి ఏదైనా మంచిగా నీళ్ళున్న చింత చెట్టు దగ్గరికి పోతే ఎంత పూత పూస్తుందో, ఆ పూసిన పూతంతా కాయలైతే అసలు చెట్టు కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ టైంలో వెళ్ళి చూడండి, ఆ చెట్టుకు పూసిన పూతంతా కాయ కాస్తే చెట్టే ఉండదు. కానీ దేవుడు ప్రతి సంవత్సరము దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఆ దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడని మనం విశ్వసించాము. కానీ మనం ఎప్పుడు చూస్తే ఏదైనా సమస్య వస్తే దడుచుకొని భయపడి దాని దగ్గరనే కూర్చొని అయ్యో అని చెప్పి రోధిస్తాం. అది తగదు అని అంటున్నాడు. చివరికి ఒక మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. దేవుని నమ్మితేట మనకి ఏముందో చూద్దాం. సమస్యల గుండా ప్రయాణం వెళ్ళినప్పుడు ప్రభు మనకి ఏమి ఇస్తాడో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం లాస్ట్లో ఉంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల అంటే మనందరం వినుగాక. జయించువానికి చూసినావా ఎంత గొప్ప మాట అంటున్నాను. దేని జయించాలంటమ్మా? నీ బాధలు, నీ కష్టాలు అన్నీ ప్రార్థన ద్వారా జయించుకుంటూ ముందుకు పోతే ఏముంటుందంట? మరుగైనటువంటి నువ్వెప్పుడు చూడని, నువ్వెప్పుడు కని విని ఎరగని మన్నానంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, ఎప్పుడు ఊహించలేనటువంటి సహాయాన్ని, ఆనందాన్ని నీ దగ్గర తీసుకొచ్చి పెడతాడట. మరియు చూసారా, అంటే ఎలాంటి దేవుని బహుమానాలు ఇస్తాడంటే మనం జయించుకుంటూ పోతే, దాన్ని సహించుకుంటూ దేవుని సముఖంలో జయించుకుంటూ పోతే దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధపడతాడు. కానీ ఇక బాబు బాగైందిలే అని చెప్పి ఆడికి చాప్టర్ క్లోజ్ చేసేటటువంటి వాడు కాడు. ఒక చెట్టు సచ్చేంత వరకు ఫలాలించుకుంటూ చచ్చిపోతుంది తప్ప ఇక నేను కాదు, నా వల్ల కాదయ్యా, చచ్చిపోతా, వచ్చే సంవత్సరం చచ్చిపోతా, ఈ సంవత్సరం కాయలు అని చెప్పి మారమేస్తుందా? అలుగుతుందా? మనమైతే అలుగుతాం. ఓ మామిడి చెట్టు కావచ్చు, జామ చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక నేను చచ్చిపోతున్నా, ఇక ఇప్పటి నుంచి నేను కాయలేనాయా అంటదా?
అన్నది. మనమే తగ్గిస్తాం. ఇంకేం చేస్తావు? నీ ప్రార్థనకు రాను, చర్చికి రాను, దేవుడిని వదిలేసేసేస్తా కంప్లీట్, నీకు నాకు తెగదింపులు చేసుకుంటాను అని చెప్పి లోకంలో కలిసిపోతాం. వానికి ఏం ప్రయోజనం, లాభం ఉంటుందా? ఉండదు. దయచేసి ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని విశ్వసించినటువంటి వారికి కష్టాలు రావా? వస్తాయి. బాధలు రావా? వస్తాయి. మార్గాలలో అనేక మంది అడ్డుబండలు రావా? వస్తాయి. కానీ వాటిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి జయించడానికి మార్గాలని సరళం చేస్తూ ఉంటుంటాడు. ఎందుకు అనంటే, ఏ దుష్టుడు, మాంత్రికుడు, అపవాది, దయ్యపు ఆత్మలు నీ జీవితంలో సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, నీ బలహీనతలు ఏమిటి దగ్గరికి తీసుకొచ్చినా వాటన్నిటి నుంచి జయించడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడట. విశ్వసిస్తే కార్యాలు చేస్తాడు. కానీ మనం విశ్వసించి విడిచిపెడితే కార్యాలు మన జీవితంలో మాత్రము కానే కావు.